ఇదిలా ఉంటే ఇక విజయవాడలో ఆధార్ అగచాట్లను మా ప్రతినిధి కేవీఎన్ ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. అవనిజ ఆధార్ కార్డుల కోసం విజయవాడ నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో సుమారు 11 లక్షల మందికి ఆధార్ ఇవ్వాల్సి ఉండగా రెండో దశలో 6 లక్షల మందికి ఆధార్ ఇవ్వాలని అధికారులు సంకల్పించారు. దీంట్లో భాగంగా నగరంలో ఇప్పటివరకు కేవలం 11 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసి ప్రజలకు ఆధార్ను అందిస్తున్నారు. అయితే ఈ 11 కేంద్రాల్లోనూ ప్రధానంగా కార్మికి సంబంధించిన వారు కొన్ని కేంద్రాలు, అలాగే బ్లూ చిప్ సంబంధించిన వారు కొన్ని కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటిలో 11 కేంద్రాలను కూడా రోజు 4 నుంచి 500 మందికి, చాలా కేంద్రాల్లో 100 నుంచి 150 మందికి మాత్రమే కార్డులు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మిక ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఐజీఎంసీ స్టేడియం వద్ద మాత్రమే రోజు 2000 నుంచి 2100 మంది వరకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు. దీంతో నగరంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ కూడా ఇక్కడ కార్మిక ప్రధాన కార్యాలయం చేరుకుని తమ దరఖాస్తులు సమర్పించి ఆధార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో ఒక్కొక్క వ్యక్తి 3-4 సార్లు ఈ కార్మిక కేంద్రానికి రావాల్సి వస్తుంది. మొదట ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు కార్మిక కేంద్రంలో ఇస్తున్నటువంటి దరఖాస్తులు తీసుకుని ఆ తర్వాత వారికి సమర్పించేందుకు మరొక రోజు వారు ఇచ్చిన తేదీలో మరొక రోజు ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత వారు తీసుకున్న తర్వాత వారు ప్రాంతంలో ఏ కేంద్రానికి వెళ్ళాలి, అక్కడ ఎక్కడ వారు నమోదు చేసుకోవాలనేది ఇక్కడ ఒక తేదీ సమయం వీరికి ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్న ప్రకారం వారు ఇచ్చిన తేదీలో కానీ వారు ఇచ్చిన కేంద్రాల్లో కానీ ప్రజల యొక్క దరఖాస్తులు స్వీకరించిన పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఎక్కువ మంది నగరానికి చెందించిన చాలా ఎక్కువ మంది ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఐజీఎంసీ దగ్గరికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పించి ఆధార్ కార్డుల కోసం నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోనే గత 2 రోజులుగా ఈ కేంద్రం వద్ద ప్రజల యొక్క తాకిడి పెరిగింది. దీంతో అటు రెండు వైపులా క్యూ లైన్లో భారీ స్థాయిలో నిలిచిపోవడం దగ్గర ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. రోజును ప్రజలకి ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా నగరంలో గత సంవత్సర కాలం నుంచి కూడా పెద్దగా ఆధార్ కేంద్రాలు పెంచిన పరిస్థితి కనిపించలేదు. కేవలం మొన్నటి వరకు 9 కేంద్రాలు ఉండేవి. ఇటీవల కాలంలో మరో 2 కేంద్రాలు పెంచి వాటిని 9 చేశారు. ప్రస్తుతం 9 కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 2 కేంద్రాలు ఇటీవల ప్రారంభించారు, అవి కూడా పనిచేస్తున్నాయి. అయితే ఈ 9 మొత్తం 11 వాటిలను కూడా రోజు 2000 నుంచి 2500 ప్రధాన కార్యాలయం ఐజీఎంసీ దగ్గర మరో 2000 మందికి ఆధార్ కార్డులు సమర్పిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులుగా ఒక్కొక్క వ్యక్తి 3 నుంచి 4 సార్లు కార్డు కోసం రావడం తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది వారి మాటల్లో ఉందాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇక్కడ సార్ నేను ఏళ్ళకి 4వ రోజు సార్ వస్తాం. నిన్న మాత్రం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇస్తానన్నారు. తర్వాత 2 గంటల వరకు ఇస్తూ ఉంటే తర్వాత ఆపేశారు. ఏంటంటే టైం అయిపోయింది అని చెప్పి 4 గంటలు నిలబడి కూడా వెళ్ళిపోయాను నేను రిటర్న్. మళ్ళీ ఏడు వచ్చాను. 4 రోజు నుంచి ఇలాగే చెప్తున్నారు. ఏదో ఫారం లేదంటున్నారు, అది తీసుకురండి ఇది తీసుకురండి అంటున్నారు. చివరికి వీఆర్ఓ ఆఫీసర్ వెళ్ళి అక్కడ కుటుంబ సభతో మొత్తం ఫోటో తీసుకున్నారు. అక్కడ వెళ్తే వాళ్ళు ఏమో ఇప్పుడు లేదంటే సాయంత్రం రాని అన్నారు. నిన్న సాయంత్రం వెళ్ళి వచ్చి ఇప్పుడు పొద్దున్న 8 నుంచి ఇప్పుడు 1 గంట అయిపోయింది. 5 గంటల నుంచి నుంచిన ఇప్పుడు వరకు లైన్ మొత్తం ఇదే అవ్వలేదు. ఇప్పుడు టైం అయిపోయింది అనుకోండి, నేను 5 గంటలు నిలబడి కూడా వేస్ట్. మళ్ళీ వెళ్ళిపోండి అంటారు, మళ్ళీ రేపు రావాలా. చాలా ఇబ్బంది పెడుతున్నారు. 12-15 లక్షల మందికి 1 చోట 2 చోట పెట్టి ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది కొంతమంది ఎదుర్కొన్న పరిస్థితిగా మరో కేంద్రాలకు వెళ్ళడానికి కూడా అధికారులు ఒప్పుకోవట్లేదు. అంటే ఫార్మాట్లు వేరే ఉండడం వల్ల అక్కడ ఇచ్చిన పత్రాలకు సంబంధించి మా కార్యాలయానికి రావద్దని కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? అంటే 11 కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి తాగి నెలకొన్న కారణం ఏంటి? అంటే మేము పొద్దున 8ంటికి వచ్చామండి. పసిపిల్లలతో వచ్చాము, కంకిపాటి నుంచి వచ్చాము. మేము ఇంత అప్లికేషన్ కోసమని కూర్చున్నాం. ఇప్పుడు వరకు 4ంటికి ఇస్తారంట. 4ంటికి నుంచి మళ్ళీ రేపు రావాలి పనులు మానేసుకుని. అది నేను దుర్గగుడి యొక్క పంతులు గారిని. నా డ్యూటీ, నా కర్తవ్యం నేను నిర్వర్తించుకొని నేను వచ్చాను. కానీ నాకు కూడా పంతులు గారిని లెక్క చేయకుండా కేవలం లైన్లో పెట్టి తీసుకోమని చెప్తున్నారు. ఇది భావ్యం కాదు. కావున మా యందు దయవంచి ఎటువంటివైన సహాయం త్వరగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఇదే ఇక్కడ పరిస్థితి. అంటే కార్య ప్రధాన కార్యాలయంలో తీసుకున్న అప్లికేషన్లు ఇక్కడ మాత్రమే సమర్పించాలని కొన్ని కేంద్రాల్లో చెప్తుంటా, ఇక్కడ కార్య అధికారులు మాత్రం మీ సమీప ప్రాంతంలో కార్యాలయానికి వెళ్ళి ఇక్కడ తీసుకున్న అప్లికేషన్లు కూడా అక్కడ మీరు సమర్పించి నమోదు చేయించుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ నగరంలో ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. నగరంలో మొత్తానికి 6 లక్షల మందికి గాను సుమారుగా 350 వరకు ఆధార్ నమోదుకు కిట్లు అవసరం ఉండగా ప్రస్తుతానికి 54 కిట్లు మాత్రమే నగరంలో ఉపయోగిస్తున్నారు. ఈ 54 కిట్ల ద్వారా చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ కార్డులు జారీ చేయడం, అంటే కార్డులు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ జారీ చేయడం కూడా 2-3 నెలలు సమయం తర్వాత
ప్రజలకు అందజేయాల్సిన ఆ పరిస్థితులు కూడా కనిపించలేదు. ఎందుకంటే 2012 ప్రారంభంలో నమోదు చేసుకున్న చాలా మందికి కూడా ప్రస్తుతానికి ఇప్పటికీ కార్డులు రాని పరిస్థితి. వారు తిరిగి ఇక్కడ కార్యాలయం సంప్రదించినప్పుడు మీరు మళ్ళీ కొత్తగా కార్డుల్ని నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి తప్పించి పాతవి వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కూడా సంప్రదించినప్పుడు వారు మీడియా ముందు మాట్లాడేందుకు చాలా విముఖత చూపిస్తున్నారు. అంటే ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ఈ నెల 15వ తారీఖు గడువు విధించారు, కానీ ఇక్కడ ఎటువంటి గడువు లేదు. మరికొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ఏమిటువంటి ఇబ్బంది లేని కారణంగా ఇక్కడ మెల్లిగా జారీ చేస్తాం, ఆధార్ కేంద్రాలు కూడా పెంచుతామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన ఆహార సలహా సంఘం సమావేశంలో కూడా దీనిపై ఈ ఆధార్ కార్డులు దాని మీద నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా చెప్పింది ఏంటంటే అతి త్వరలోనే కేంద్రాలను పెంచుదాం, అలాగే కిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వస్తుందనేది అమల్లోకి వస్తుందనేది అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలంగా చాలా నామమాత్రంగానే నగరంలో ఆధార్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ కార్యాలయంలో ఉన్నటువంటి కింద సెల్లార్లో కూడా పూర్తిగా జనంతో నిండిపోయింది. ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తారో చెప్పండి. 10 days నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు వచ్చారు? 5 times వచ్చాం. ఏం చెప్తారు చెప్పండి. మాకు అయిపోయింది, పని అయిపోయింది. 45 రోజుల క్రితం ఇచ్చారు ఫారం, ఇలా వచ్చామండి. 45 రోజుల క్రితం ఇచ్చారు, ఇలా డేట్ వేసి ఇచ్చారు. మరి ఇలా అయిద్దా అవుతా తెలియదు ఇంకా. మరి అది ఇంకా టైం ఇస్తారా ఎవరా ఇప్పుడు చేయటానికి అని అడగాలి. అది ఇప్పుడు మేము పొద్దున్నుంచి 9 గంటల కానీ నిల్చున్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అది ఇది ఇక్కడ ప్రధాన ఆధార్ కార్డు కోసమే 3-4 రోజులు తమ విధులను కోల్పోయి, లేకపోతే కూలీపల్లికి వెళ్ళవలసిన కూలీలు కూడా తమ పనులను కోల్పోయి ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనేజా.